టుడే వి విల్ డిస్కస్. ఇప్పుడు మనకి ఇచ్చిన డయాగ్రామ్ 2D డయాగ్రామ్ ఇచ్చారు. 2D డయాగ్రామ్ నుంచి 3D డయాగ్రామ్కి మనం డ్రా చేద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ, ఇది వచ్చేసి టాప్ వ్యూ, అండ్ ఇది వచ్చేసి మనకి రైట్ హ్యాండ్ ఉంది కాబట్టి మన దాంతో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వ్యూ లాగా ఇచ్చింటాడు. సో ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వ్యూ, ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ. సో డ్రా చేసే ముందు XY రిఫరెన్స్ లైన్ డ్రా చేద్దాం. డ్రా చేసిన తర్వాత ఇప్పుడు 3D డ్రా చేసే ముందు ఇక్కడ నుంచి ఇక్కడికి 30 degrees, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 30 degrees. సో ఈ 30 degrees, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 30 degrees. ఓకే, ఇప్పుడు లెంత్ ఎంత ఇచ్చాడో మనకి 100 mm ఇచ్చాడు. సో ఇది డ్రా చేసే ముందు ఆరో మార్క్ ఇక్కడ అబ్జర్వర్ ఎక్కడ చూస్తాడు అంటే ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ వ్యూ అవుతుంది. సో ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వ్యూ అవుతుంది, ఇది వచ్చేసి రైట్ సైడ్ వ్యూ అవుతుంది. సో ఇలా డ్రా చేస్తాం. ఫస్ట్ మనకి లెంత్ ఇచ్చాడు 100 mm ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 100 mm. ఓకే, అండ్ అలాగే సైడ్ వ్యూ కాబట్టి బ్రెత్ ఎంత ఇచ్చాడు 75 mm. సో 75 mm. ఆల్మోస్ట్ 75 mm డ్రా చేస్తాం. అండ్ హైట్ వచ్చేసి మొత్తం 50 mm ఇచ్చాడు. సో 50 mm, 50 అండ్ 50. సో ఇక్కడ కూడా 15 ఉంటుంది. డ్రా చేద్దాం. ఆల్మోస్ట్ ఇప్పుడు ఫ్రంట్ వ్యూలో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 25 mm ఇచ్చాడు. సో 25 mm డ్రా చేస్తాం. మొత్తం టోటల్ హైట్ ఎంత 50 అన్నాడు. సో ఈ బాక్స్ మొత్తం 15 అన్నాడు. సో 15 mm డ్రా చేసిన తర్వాత మొత్తం మళ్ళీ 15 mm ఉంది. సో టోటల్ 30 mm డ్రా. 50 అంటే 20 అంటే ఈ బాక్స్ వచ్చేసి 20 mm లెంత్ ఉంటుంది. సో 20 mm డ్రా చేసిన తర్వాత ఈ స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది, 100లో 25 పోతే 75 mm ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 75 mm. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ లాగా ఉంది కాబట్టి ఈ లైన్ అనేది డ్రా చేద్దాం. డ్రా చేసే ముందు ఒక నిమిషం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ వ్యూ అంతా అయిపోయింది. ఇప్పుడు టాప్ సైడ్ వ్యూ నుంచి చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి 25 mm ఇచ్చాడు. సో 25 అండ్ హైట్ వచ్చేసి 15 mm ఇచ్చాడు. సో హైట్ 15. అలాగే చూడొచ్చు, ఇది 25, ఇది 25 అంటుంది. సో 25 అండ్ అలాగే దీని యొక్క డిస్టెన్స్, ఈ లెంత్ వచ్చేసి 20 mm ఇచ్చాడు. సో 20 అండ్ ఈ డిస్టెన్స్ వచ్చేసి 25 mm ఇచ్చాడు. సో 25 mm. ఇప్పుడు ఆల్మోస్ట్ మన ఫ్రంట్ వ్యూ సైడ్ వ్యూ ఆల్మోస్ట్ కవర్ అయిపోయింది. ఇప్పుడు మనం వచ్చేసి టాప్ వ్యూ చేద్దాం. టాప్ వ్యూ చేసే ముందు ఇక్కడ ఇచ్చాడు అంటే ఇది వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ కంటిన్యూ అయింది. సో ఇక్కడ మనకి ఎల్ షేప్ లాగా వస్తుంది. ఇక్కడ ఈ 75 mm అంటే ఇక్కడ 50 mm ఇచ్చాడు. మీరు చూడొచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడ 50 mm అంటే ఇన్నర్ డిస్టెన్స్ వచ్చేసి 50 mm. 50 mm దగ్గర 75 mm డ్రా చేస్తారు. 75 mm డ్రా చేసిన తర్వాత ఈ లైన్ ఎక్స్టెండ్ చేస్తారు. ఇట్లా ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఈ రెండు ఇలా మర్జ్ అయింది. ఇక్కడ మర్జ్ అయిన తర్వాత ఇప్పుడు ఈ లైన్స్ అనేవి ఇక్కడ వరకు ఎక్స్టెండ్ చేస్తారు. ఇక్కడ మనకు వచ్చేసి స్ట్రైట్ లైన్ లాగా ఉంటుంది. మీరు ఆల్మోస్ట్ చూడొచ్చు. మనం చాలా నోట్లు డ్రా చేసాం. ఏమో ఇప్పుడు మనం డయాగ్రామ్ చూద్దాం. చూడొచ్చు, మీరు ఆల్మోస్ట్ కరెక్ట్గానే వచ్చింది. ఏమంటే
ఇక్కడ మనం లెంత్ డ్రా చేయలేదు, స్టెరస్ లాగా ఉంటాయి. ఆల్మోస్ట్ అంత కరెక్ట్ వచ్చింది. ఇప్పుడు చూసుకో కొంచెం మనకి డౌట్ ఉంటుంది, ఇది డ్రా చేస్తే తక్కువ. చూడు చాలా డయాగ్రామ్ అలానే వచ్చింది. సో దిస్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ ఆన్సర్.